రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ సాధించారు. మరోసారి రష్యా అధ్యక్ష ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. 88% ఓట్లతో పుతిన్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ రిజల్ట్తో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా 2030 వరకు కొనసాగుతారు. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో పుతిన్ కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోలేదు. 25 ఏళ్లుగా పుతిన్నే తమ అధ్యక్షుడిగా అక్కడి ఓటర్లు ఎన్నుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి మరో 4 అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం పోల్స్ ముగిసిన తర్వాత 24% ఓట్ల లెక్కింపులో పుతిన్కు మద్దతుగా 88% ఓట్లు పోలయ్యాయని తేలింది. రష్యా ఎన్నికల్లో ఓటర్లు మరోసారి పుతిన్ వైపు మొగ్గు చూపడం ఆసక్తిని కలిగించింది. అయితే ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పుతిన్ కీలకంగా వ్యవహరించడం వల్లే రష్యా ప్రజలకు మరోసారి ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని తెలుస్తుంది. యుద్ధభూమిలో రష్యా సాధించిన విజయాలనే అస్త్రాలుగా ఉపయోగించుకొని ఎన్నికల్లో ప్రచారం చేశారు పుతిన్. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రష్యా అంతటా కూడా పెద్ద ఎత్తున జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడి మాస్కో ఎదుర్కొంటున్న సవాలును కళ్లకు కడుతుంది. ఇదే క్రమంలో రష్యా రక్షణ శాఖ 35 డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసినట్లు తెలిపింది. వాటిలో 4 రష్యా రాజధాని మాస్కో సమీపంలో కాల్చివేయబడ్డాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. ఇదిలా ఉంటే రష్యా చరిత్రలోనే అతిపెద్ద విజయంగా పుతిన్ తన గెలుపును మీడియాతో తెలిపారు. అయితే అప్పటికే ఉక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఉన్నారని, యుద్ధభూమిలో ఇంగ్లీష్, ఫ్రెంచ్ రెండింటినీ రష్యా తీసుకుందని పుతిన్ అన్నారు. ఇందులో తమకు ఒదిగేదేమీ లేదని ఆయన చెప్పారు. రష్యా రిజల్ట్స్ తేలడంతో ఇదిలా అందరి దృష్టి అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడింది. ప్రపంచం మొత్తం ఈ ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ట్రంప్ దూసుకెళ్తున్నారు. సెన్సేషనల్ కామెంట్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే రక్తపాతమే జరుగుతుందంటూ వ్యతిరేక వర్గానికి ఆయన హెచ్చరికలు జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.